ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ నందు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్యాంబాబు ఆధ్వర్యంలో డాక్టర్లు మరియు సిబ్బంది క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ మాజీ ఉపాధ్యక్షులు శ్రీహరి, తిరుపతి జిల్లా అధ్యక్షులు ఆర్ఆర్ రెడ్డి, సెక్రటరీ శ్యాంబాబు, కోశాధికారి రెడ్డప్ప మరియు సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ ఇది మాకు తల్లి లాంటిది. ఇదే హాస్పిటల్లో వందలు వేల మంది కోవిడ్ పేషెంట్స్కి వైద్యం అందించి ఎందరినో నయం చేసి ఇంటికి పంపించాం. పురిటి బిడ్డ చనిపోయినట్టు ఇక్కడ చనిపోయినట్టు పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి బాధని మేము అనుభవించి అందరికీ వైద్యం చేసి ఈరోజు తిరిగి ఆ స్మృతులన్నీ మేము మళ్ళీ ఇంకొకసారి తలుచుకొని అలాంటి సందర్భాలు మళ్ళీ ఎప్పటికీ రాకూడదు. ఆ బాధ ఏ కుటుంబానికి కానీ ఏ వ్యక్తికి కానీ, ఒక డాక్టర్ ఫెటర్నిటీ నుంచి ఒక డాక్టర్ కానీ, ఒక స్టాఫ్ నర్స్ కానీ, ఒక పారామెడికల్ స్టాఫ్ కానీ, హౌస్ కీపింగ్ కానీ, పోలీసు వాళ్ళు కానీ, ఆ రోజు సేవ చేసిన ప్రతి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అందరికీ ఎవరికి అటువంటి సందర్భాలు మళ్ళీ కలగకూడదని మనసారా కోరుకుంటూ, ఈ సందర్భంగా శ్రీహరి సార్ గారిని, ఆర్ఆర్ రెడ్డి సార్ని, మేడం సునీత మేడం కూర్చోండి, వారు ఎంత గొప్పగా మేము అడిగినా సౌమ్యంగా ఆన్సర్ చేసేటువంటి వారు. నిజంగా సార్ మీ సేవలు చాలా మంచివి. ఇప్పటికి కూడా సార్ సోషల్ సర్వీస్ చేస్తున్నారు. దేవుడు మేము ఆశీర్వదించాలి, పిల్లలు ఆశీర్వదించుకుంటున్నాం. ఇప్పటికీ మేడం 4 గంటల క్రితం లేచి ఒక మెసేజ్ పంపిస్తారు. ప్రతిరోజు ఆ మెసేజ్ చూసి లేచి ప్రజాసేవకు ముందుకు వెళ్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ యువర్ కైండ్ మెసేజెస్. కోవిడ్ వారియర్ మేడం సరస్వతి గారికి అవార్డు మేయర్ అంటే కానీ ఒక్కొక్కసారి మనకు అది గుర్తించుకుంటేనే చాలా భయంకరమైనటువంటి ఒక స్టేజ్ని దాటి వచ్చామన్నమాట మనం. అంటే ఎప్పుడో ఏదో ఒకటి 1918లో ప్లేగ్ వచ్చింది, వేల కొద్దీ వందల కొద్దీ చనిపోయారని మనం బుక్స్లోనో లేదంటే ఎవరో చెప్తేనో వింటూ ఉంటుమే. అలాంటిది మన కళ్ళారా మన కళ్ళ ముందే అంత పెద్ద మహమ్మారి. అంటే మామూలుగా ఏదో ఏ జబ్బుకి మహమ్మారి అని ఎక్కడ చూసినా కూడా మనకేదో మహమ్మారి అని ఊరికే ఆ పదము ఊరికే అట్లా వాడేవాళ్ళం అనమాట. ప్రత్యక్షంగా మనం జీవించినప్పుడే అది మన అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ అసలు మానవ చరిత్రలోనే ఒక పెద్ద ఛాలెంజ్ని దాటుకొని రావడం అనేది అది చాలా పెద్ద అనుభవం మనందరికి కూడాను. ముఖ్యంగా ఇండియాలో అయితే కానీ చాలా ధైర్యంగా చాలా విజయవంతంగా మనం దాటొచ్చాం. కాబట్టి ప్రపంచంలో ఇంకా చాలా పార్టీలు అయితే కానీ ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డారనమాట. మనకున్నటువంటి న్యాచురల్గా ఉన్నటువంటి ఇమ్యూనిటీ, అలాగే మనకున్నటువంటి న్యాచురల్గా ఉన్నటువంటి సన్లైటు, అలాగే మనకున్నటువంటి కట్టుదిట్టమైనటువంటి సొసైటల్ రిలేషన్స్ అంటే ఫ్యామిలీ సపోర్ట్. చాలా దగ్గరలో వేరే కంట్రీస్లో అయితే కానీ అలా ఒంటరిగా ఉండే జీవులు ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ మంది చనిపోయినారు. లెక్క కూడా కట్టకుండా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అంటే సోకాల్ వెల్ డెవలప్డ్ నెంబర్ 1 కంట్రీలోనే రియల్గా వాళ్ళు దే కుడ్ నాట్ కమ్అవుట్ విత్ ది ఫిగర్ ఎంతమంది చనిపోయినారు అనే దానికి లెక్క జమా పేర్లతో సహా వాళ్ళు దే కుడ్ నాట్ కమ్అవుట్. వేరే ఇండియాలో అయితే కానీ మనం ప్రతి గ్రామానికి ప్రతి 1000 జనాభాకి ఆశా కూడా లెక్క కట్టగలిగింది. ఎవరికి జ్వరం వచ్చింది, ఎవరికి జ్వరం రాలేదు, మన దగ్గర ఇప్పుడు అకౌంట్స్ ఉన్నాయన్నమాట. ఏ వారంలో ఎక్కువ ఉంది, ఏ వారంలో తక్కువ ఉందన్నంత రెస్పాన్సిబుల్గా అంత సమర్థవంతంగా మనం ఎదుర్కోగలిగామన్నమాట. దానికి ముందు మనల్ని మనం ఒక్కసారి మళ్ళీ మెచ్చుకోవాలి. మనల్ని మనం మన యొక్క స్వతంత్ర సిస్టమ్ని, మన డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నందుకు గాను మన అదృష్టాన్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈనాటి యొక్క ప్రాముఖ్యతకు వస్తే మన సెక్రటరీ గారు నా యొక్క నమస్కారాలు. ఎక్కువ హాస్పిటల్లో నేను నోడల్ ఆఫీసర్గా వచ్చినప్పుడు తిరుపతి మొత్తానికి ద బెస్ట్ హాస్పిటల్ వచ్చేసి ఆక్సిజన్, బెడ్ అండ్ సర్వైవల్ రేట్ ఇక్కడ ఎక్కువ ఉందని చెప్పేసి చాలా కాంపిటీషన్. ఎంత కాంపిటీషన్ అంటే
ప్రతిరోజు నిద్ర లేస్తే ఎమ్మెల్యే గారు వాళ్ళ పిఏ గారు ఫోన్లు చేసేవాళ్ళు. రోజంతా ఫోన్లు చేసి మాట్లాడి ఇప్పటికీ ఐ లాస్ట్ మై రైట్ ఇయర్ టు బి ఫ్రాంక్. పోయింది కోవిడ్ టైంలో. నేను ఇదే డ్రెస్ ఇంటికి వెళ్ళిపోయిన, అపార్ట్మెంట్కి వెళ్తే అపార్ట్మెంట్లో రానివ్వలేదు. నన్ను లాస్ అయిపోయిందని వదిలే ప్రాణం మిగిలిపోయింది. అపార్ట్మెంట్కి వెళ్తే అపార్ట్మెంట్కి రానివ్వలేదు, కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి. తర్వాత ఇక్కడే రూమ్ తీసుకొని ఇక్కడే మన ఎస్పెషల్ డాక్టర్ సునీల్ సారు, శ్యామ్ సారు, సరస్వతమ్మ అండ్ రామాంజలి వీళ్ళంతా ఎంతో అఫెక్షనేట్గా చాలా ఈ హాస్పిటల్లో అనుభవం మరవలేనిది. ఈరోజు ఈ కార్యక్రమానికి శ్యామ్ గారు నన్ను పిలవటం అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇక్కడే మళ్ళీ తర్వాత కోవిడ్ వారియర్గా పారామెడికల్ ఎంప్లాయీస్కి ఇస్తుంటే మన సరస్వతమ్మ గారికి, రామాంజలి గారికి ఇప్పించాను. అలాగే ఎంతోమంది పారిశ్రామిక కార్మికులకు మన గాంధీ గారి కేంద్ర ట్రస్ట్ అనేది తీసుకొచ్చి దాదాపు 100 మంది దాకా శారీసు, దుస్తులు ఇప్పించాము. అలాగే మనం ఈరోజు కూడా మహాత్మా గాంధీ గారి వర్ధంతి. ఆయన ఒక లెప్రసీ వార్డు ఇనాగరేట్ చేసేదానికి రండి సార్ అంటే గాంధీ గారు అన్నారు, లెప్రసీ వార్డు క్లోజ్ చేసేదానికి రమ్మని చెప్పండి, ఇనాగరేట్ చేసేదానికి వద్దు అని చెప్పేసి ఆయన చెప్పడం. అదేవిధంగా ఈరోజు మనం సార్ చెప్పినట్టు కోవిడ్-19 వారియర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అదే లెప్రసీ వార్డును క్లోజ్ చేసేదానికి సెంట్రల్ టీంను పిలిపించాను. సో టుమారో వీఆర్ క్లోజింగ్ ద లెప్రసీ వార్డ్. లెప్రసీని పూర్తిగా నయం చేస్తున్నాము. ఆ గాంధీ గారి యొక్క ఆశయాలను మనం ఎంతో అదుపులో పెట్టుకున్నాం. సార్ ప్రపంచ దేశాల్లో లక్షల మంది చచ్చిపోయినారు, కానీ మన భారతదేశంలో మనకున్న సంస్కృతి సాంప్రదాయాలతో నియమాలతో మనం ఎంతోమందిని కాపాడుకున్నాం. సో ఎంతోమందిని లాస్ చేసుకున్న ప్రియమిత్రుడు డాక్టర్ రాజారావు గారి వెహికల్ తీసుకొని నేను కూడా శ్రీహరి సార్ చెప్పినట్టు నెలకొకసారి ఆయన వెహికల్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఉచిత వైద్య శిబిరము, ఐ క్యాంపు, తర్వాత బీపీ షుగర్ క్యాంపులు పెట్టి అవగాహన ఇచ్చి దాదాపు రాయలసీమలో ఉన్నటువంటి అన్ని 5 జిల్లాల్లో కూడా, పాత జిల్లాల్లో లోటు చాలా బాధాకరం. కానీ స్టిల్ ఏమంటే ద డాక్టర్స్ అండ్ ఐ రెస్పెక్ట్ డాక్టర్స్, ఐ లవ్ డాక్టర్స్ అండ్ ఆల్ ద మెడికల్ స్టాఫ్. ఐ ప్రే గాడ్ ప్రతి ఇవ్వాలని, అందరం సుఖ సంతోషంతో ఉండాలని మనం భగవంతుని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. థ్యాంక్ యూ సార్. కలిగిన ఒక దినాన్ని నేషనల్ ఐఎంఏ ఇదే రోజుని కోవిడ్ సమయంలో ప్రపంచం మొత్తం తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చున్న సమయంలో కూడా రోడ్ల మీదకి, హాస్పిటళ్ళకి, డ్యూటీలకి పగలు, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడు అహర్నిశలు కుటుంబాన్ని, పిల్ల జల్ల, పుట్టిన బిడ్డలతో సహా ఎగ్జంప్షన్ అంటూ ఏం లేకుండా ఇంట్లో వదిలి వైద్యులు కానీ, స్టాఫ్ నర్సెస్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ, హౌస్ కీపింగ్ స్టాఫ్ కానీ, పారిశుద్ధ్య కార్మికులైన సెక్యూరిటీ సర్వీసెస్ కానీ, పోలీసు కానీ, ఆ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీధిన పడి సేవ చేసి అదే మహమ్మారికి ప్రాణాలు అర్పించుకొని ఏదైతే బలిత్యాగాలు అర్పించారో దేశం కోసం, వారందరినీ స్మరించుకుంటూ ఇదే దినాన్ని మన జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి దినాన్నే నేషనల్ కోవిడ్ అమరవీరుల దినోత్సవంగా మనం పాటించుకుంటున్నాం. దీన్ని ఐఎంఏ ప్రెస్టీజియస్గా తీసుకొని ఎవరెవరైతే ప్రాణాలు వదిలారో వారందరినీ స్మరించుకోవాల్సిన ఒక దినాన్ని డాక్టర్స్ కానీ ఆల్మోస్ట్ అందరినీ స్మరించుకుంటూ డిపార్ట్మెంట్స్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ ముఖ్యంగా ఐఎంఏ వారి గురించి స్మరించుకోవడం జీవితకాలం స్మరించుకున్నా కూడా సరిపోనిది. దానికోసమని ఈ రోజుని ప్రత్యేకంగా ఒకటి గుర్తింపుగా పెట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి మన నేషనల్ ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ శ్రీహరి సార్, చైర్మన్ సాయి ఎస్వి డయాగ్నోస్టిక్స్ చైర్మన్ సారు, రేడియాలజిస్ట్ సారు, అలాగే తిరుపతి బ్రాంచ్ ప్రెసిడెంట్ సార్ డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి సార్, సిఎస్ఆర్ఎంఓ మెటర్నిటీ హాస్పిటల్, అలాగే ట్రెజరర్ గారు డాక్టర్ రెడ్డప్ప గారు, డిస్ట్రిక్ట్ లెప్రసీ మెడికల్ ఆఫీసర్, అలాగే మన సిఎస్ఆర్ఎంఓ గారు డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్ సార్, ఈరోజు ఈ దినాన్ని స్మరించుకుని ఒక క్యాండిల్ లైట్ ర్యాలీని పాటించి మనం అందరూ పాల్గొని
అందరినీ స్మరించుకోవాలని అనుకోవడం జరిగింది. సార్ శ్రీహరి సార్ని రెండు మాటలు మాట్లాడాల్సింది సార్. అలాగే ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ శ్యాంబాబు గారు, ట్రెజరర్ డాక్టర్ రెడ్డప్ప గారు, అలాగే మన సిఎస్ఆర్ఎం డాక్టర్ ప్రసాద్ గారు, ఉన్నటువంటి డాక్టర్సు, అలాగే సిస్టర్సు, ఇతర సిబ్బంది, ఇక్కడికి చేరినటువంటి అందరికీ కూడాను ఈరోజు శుభాభినందనలు చెప్పుకునే రోజు కాదు. ఎందుకంటే మనం అందరం కూడా ఒక 4 years బ్యాక్ మనం ఎలా పోరాడామో, ఎలా ఇబ్బంది పడ్డామో మనందరికీ కూడా ఇంకా